Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. సంతరించుకుంది. దీంతో అధికారులు అప్రమత్తం 6 గేట్ల ద్వారా 16,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఈ అందాలను చూడడానికి కరీంనగర్ నుంచే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళి కుటుంబం సహా వచ్చి ఇక్కడ అందాలను వీక్షిస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాటు కొంతమంది వీక్షకులు ఉన్నారు, వారిని అడిగి మరింత తెలుసుకున్నారు. చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు లింగారెడ్డి, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్, కరీంనగర్ జిల్లా జమ్మికోట నుండి వచ్చాను. అంటే సుమారు 50 కిలోమీటర్ నుండి వచ్చాము. ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడికి వచ్చాము, కానీ పిల్లల్ని తీసుకొని రావడం ఇది మొదటిసారి. పోయిన వారమే మనకు ఈ LMD గురించి వీళ్ళకి డిస్కస్ చేశాము. మనకు గంభీరావుపేటలో అప్పర్ మానేర్ డ్యామ్ అని, తర్వాత మనకు మిడ్ మానేర్ డ్యామ్ అని, తర్వాత లోవర్ మానేర్ డ్యామ్ అని, ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వాళ్ళు చూపించాము. ఇప్పుడు ప్రాక్టికల్ గా వాళ్ళు ఒకసారి కళ్ళారా చూస్తే ఈ వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది, ఈ వాటర్ కు మనకు జాగ్రఫికల్ గా రిలేషన్ ఏంటి అనేది వాళ్ళు లైవ్ లో చూస్తున్నారు. ఎంటర్టైన్మెంటే కాదు, ఎడ్యుకేషన్ కూడా మనకు ఈ దొరుకుతుంది. పిల్లలు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఈరోజు చూసినటువంటి పిల్లలు వాళ్ళ స్కూల్లో ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు డిస్కషన్ లో కానీ డిబేట్ లో కానీ చెప్తారు. ఎందుకంటే మనకు రాష్ట్రం గురించి కానీ దేశం గురించి కానీ చెప్పాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకు ఒకటే గురించి, మనకు భూమి ఏంటి, భూమి యొక్క లక్షణం ఏంటి, అట్లాగే నదులు ఏంటి, వాటి ప్రవాహం ఏంటి, ఎక్కడ వాటికి మనం ఆనకట్టలు వేసాము, మనకు తాగునీరు సాగునీరు ఎక్కడ దొరుకుతుంది అనేది ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడం ద్వారానే పిల్లలు నేర్చుకుంటారని మనము దీని ద్వారా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ లేకపోతే మనకు సెలవులు దొరికినప్పుడు ఎక్కడెక్కడ అమ్యూజ్మెంట్కి వెళ్తుంటాం, కానీ ఇది ఒక ఏమంటాము రన్నింగ్ ఎంటర్టైన్మెంట్. అంటే ప్రకృతితో పాటు వీళ్ళు ఎంటర్టైన్ చేయాలి. ఏదో స్టాండ్ బైగా ఒక జాయింట్ వీల్ ఎక్కి అది చేయడం అట్లాంటి చేయకుండా ఇలాంటి ఫ్లోని చూడడం వల్ల కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. పాప ఏం పేరు, మీ పేరేంటి? శ్రీహర్షిని. ఫస్ట్ టైం గేట్లు ఓపెన్ చేసి కదా ఇక్కడికి వచ్చినావు కదా, ఎలా అనిపిస్తుంది, ఫీలింగ్ ఎలా ఉంది? బాగుంది. ప్రతిరోజు స్కూల్ కు వెళ్ళడం పోటీ పడడం కదా, సో వీకెండ్ కదా, సెకండ్ సాటర్డే వచ్చింది, సండే వచ్చింది, సో మీ ఫ్యామిలీతో వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ టైం పిల్లలు రావడం. చాలా మంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటూ. చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. ఎక్కడెక్కడ నుంచో మేమేదో జస్ట్ ఊరికి వచ్చినాం, మా ఇద్దరం కలిసి వచ్చినాం. చూస్తే బ్రిడ్జ్ మీద నుంచి కనిపించింది, అది సూపర్ అనిపించి ఇక లోపల నుంచి వచ్చి లోపలికి వచ్చేసాం. మేము ఎక్కడ నుండి వచ్చారంటే మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ నుంచి వచ్చినామండి. గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? ఫస్ట్ టైం అండి. లైక్ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? మస్తు, అందుకే లోపలికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. చాలా మంది మాత్రం అంటే సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే వారు కూడా బ్రిడ్జ్ మిషల్ చూసి ఈ యొక్క అందాలను చూడడానికి మాత్రం గేట్లు ఓపెన్ చేశారు కదా, ఫస్ట్ టైం వచ్చారా, ఎక్కడ నుండి వచ్చారా? ఇలా చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తుందా? చాలా బాగా చేసింది. భాగ్యనగర్ నుంచి వచ్చినాము. కిషన్ నా పేరు, ఇక్కడే ఉంటాము. చాలా బాగుంది. ఈ గేట్ తెరిచిందని తెలియగానే ఒకసారి చూసిపోదామని వచ్చినాము. పిల్లలు అయితే చాలా బాగుంది. ఫస్ట్ డాడీకి చెప్తే తీసుకొచ్చింది డైరెక్ట్ అంకుల్ వాళ్ళతో చెప్పి. ఇక్కడ బాగుంది, సూపర్ ఉంది గేట్ వ్యూ. అక్కడ ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ఒక 2 hours అవుతుంది.